ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాం రండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. చదవబడిన ఈ వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె అతని యొద్ద నుండి పోయి. అతడు ఎవరు? ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒకడు చనిపోయినప్పుడు ఎలీషా దాసురాలైనటువంటి ఆమె అతని యొద్దకు పరిగెత్తుకొని వచ్చి తనకున్నటువంటి సమస్య ఎలీషా ప్రవక్తతో చెప్తున్నది. ఆమెకున్న సమస్య ఏమిటి? చనిపోయినటువంటి ఆమె భర్త అప్పు చేసి చనిపోయాడు. అప్పు ఇచ్చిన వాళ్ళు ఆమె యొద్దకు వచ్చి ఆమె ఇద్దరు కుమారులను తమకు దాసులుగా ఉండుటకు తీసుకొని పోవడానికి ఆమె యొద్దకు వచ్చారు. కాబట్టి ఈ విషయము ఎలీషా ప్రవక్తకు ఆమె తెలియజేసింది. అప్పుడు ఎలీషా ప్రవక్త అంటాడు, నా వలన నీకేమి కావాలేను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో దాన్ని నాకు తెలియజేయము అని ప్రవక్త అన్నప్పుడు ఆమె నా ఇంటిలో నూనె కుండ ఒకటి మాత్రమే ఉన్నది అని చెప్పింది. కనీసం వంట చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఆమె దగ్గర కూడా లేవు. కాబట్టి నూనె కుండ మాత్రం ఆమె యొద్ద ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని ఎలీషా ప్రవక్తకు ఆమె తెలియజేసింది. అప్పుడు ఎలీషా ప్రవక్త, నీవు వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర వట్టి పాత్రలను అరువు తెచ్చుకొనుము. అప్పుడు నీవును నీ కుమారులను ఇంటి లోపలికి వెళ్ళి తలుపు మూసి ఆ పాత్రలలో కొంచెం కొంచెం నూనె పోయము అని ప్రవక్త సెలవిచ్చినప్పుడు ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను ఇంటి లోపలికి వెళ్ళి తలుపు మూసి ఆ పాత్రలలో నూనె పోసెను అని ఈ వాగ్దానం మనకు తెలియజేస్తున్నది. కాబట్టి దేవుడు అక్కడ అద్భుత కార్యం చేస్తాడు. పాత్రలలో పోసినటువంటి నూనె పాత్రల నిండా నిండుతుంది. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. పాత్రలన్నీ నూనెతో నిండినప్పుడు మళ్ళీ ఆమె కుమారులను చూసి ఇంకా ఏమైనా పాత్రలు ఉంటే తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆ కుమారులు అంటారు, ఇంకేమీ పాత్రలు లేవు అని చెప్పినప్పుడు ఆ నూనె అంతటితో నిలిచిపోతుంది. వెంటనే ఆమె ఎలీషా ప్రవక్త యుద్ధకు పరిగెత్తుకొని వెళ్ళి జరిగిన విషయం అంతా ఎలీషా ప్రవక్తతో చెప్తుంది. అప్పుడు ఎలీషా ప్రవక్త అంటాడు, నీవు వెళ్ళి ఆ నూనె అమ్మి నీ అప్పులు తీర్చుకొనుము అని ఆమెతో చెప్తాడు. వెంటనే ఆమె వెళ్ళి ఆ నూనె అమ్మి అప్పులు తీర్చుకుంటుంది. ఈ విధంగా దేవుడు ఆమె జీవితంలో ఆమె కుటుంబంలో గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో ఆ సమస్య గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు మోకరించి దేవుని ఎదుట నీ సమస్యను చెప్పు. అప్పుడు దేవుడు నీ మొర ఆలకించి నీ సమస్యను పరిష్కారం చేస్తాడు. కాబట్టి మనము సమస్యలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, అవమానాలు నిందలు ఎదురైనప్పుడు మనము భయపడవలసిన అవసరం లేదు. మన జీవం కలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి మనము ఆ సమస్యను ఆయన ఎదుట పెట్టి మోకరించి ప్రార్థన చేసినట్లయితే వెంటనే ప్రభువు మనకు సమాధానాన్ని, పరిష్కారంను అనుగ్రహిస్తాడు. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేని విషయంలో భయపడుతున్నావో, ఏ సమస్య గురించి బాధపడుతున్నావో భయపడవలసిన అవసరం కానీ బాధపడవలసిన అవసరం కానీ లేదు. కాబట్టి ఆ దాసురాలి విషయంలో దేవుడు అద్భుత కార్యం చేసినట్లే నీ జీవితంలో కూడా అద్భుత కార్యం చేస్తాడు. జీవించినంత కాలము ఆ నూనె అమ్మి ఆ దాసురాలు తన కుమారులను తాను ఏ విధంగా బ్రతికారో అలాగే భూమి మీద నువ్వు నీ కుటుంబం జీవించినంత కాలము అలాగే దేవుడు అద్భుత కార్యం నీ జీవితంలో నీ కుటుంబంలో చేస్తాడు.
కాబట్టి దేవునికి లోబడి ఉండవలెను, ఆయన ఆజ్ఞలను గైకొనవలెను, ఆయన చిత్తం మనము ఎరిగి ఆయన చిత్త ప్రకారం మనం జీవించవలెను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజే నీకున్నటువంటి సమస్యను దేవుని ఎదుట పెట్టి మోకరించి ప్రార్థన చేయము. దేవుడు నీకు తప్పకుండా పరిష్కారం చూపిస్తాడు. నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ వాక్యం విన్నటువంటి నీవు భయపడక జడియక ధైర్యంగా ఉండమని ప్రభు పేరిట నేను వేడుకుంటున్నాను. ఆ దాసురాలు తనకున్నటువంటి సమస్యను దైవజనుడైన ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెప్పింది. కాబట్టి సమస్యకు పరిష్కారము ఆమెకు లభించింది. గొప్ప అద్భుత కార్యం దేవుడు ఆమె జీవితంలో ఆమె కుటుంబంలో చేసినాడు. కాబట్టి మనకు ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఎదుట మన జీవితంలో ఉన్నాడు. కాబట్టి మనకున్నటువంటి సమస్యలను మనము ఆయన ఎదుట పెట్టి మోకరించి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఆయన మనకు జవాబు అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించవలసిందిగా కోరుతూ, మనం నమ్మినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు, మహా ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి దేవుడు, గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసేటటువంటి దేవుడు మనకుండగా మనం ఎందుకు దిగులు పడవలెను? ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని బైబిల్ సెలవిచ్చుచున్నది. కాబట్టి మనము మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యము మనకు తెలియజేయుచున్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండవలెను, ప్రతి ఒక్కరూ ధైర్యము కలిగి జీవించవలెను. భయము భీతి మన హృదయంలో నుండి సంపూర్ణంగా తొలగించుకోవాలను. ఈరోజు విన్న వాగ్దానము నీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామకు వందనాలనైనా స్తుతులనైనా స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, నువ్వు గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నాయన. ప్రవక్త అయిన ఎలీషా దాసురాలైనటువంటి ఆమె జీవితంలో ఆమె కుటుంబంలో నాయన మీరు గొప్ప అద్భుత కార్యం చేసి తమకున్నటువంటి సమస్యను నాయన సంపూర్ణంగా తొలగించారు. ప్రవ్వా, మరి నూనె పాత్రలలో పోసినప్పుడు నాయన అవి నిండినాయి. ప్రవ్వా, అక్కడ మీరే అద్భుత కార్యం చేశారు. ఇంకా ఎవరు ఏ సమస్యలతో నాయన బాధపడుతున్నారో వారందరికీ నాయన మీరే ఆ సమస్యలకు పరిష్కారం అనుగ్రహించండి. గొప్ప అద్భుత కార్యం వారి జీవితంలో వారి కుటుంబంలో చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నచ్చించుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్.